కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం మెడికల్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ కోసం వచ్చే వారికి తగు సూచనలు చేస్తూ వారి దరఖాస్తు ఫారాలను నింపి వారికి సహాయాన్ని అందిస్తున్నారు లబ్బైక్ హజ్ సొసైటీ ప్రతినిధులు. ఈ సందర్భంగా లబ్బైక్ హజ్ సొసైటీ కోఆర్డినేటర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం నేడు రేపు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరానికి నేడు రేపు కలిసి సుమారు 150 మంది వరకు వచ్చే అవకాశం ఉందని, వీరందరికీ ఈ క్యాంపులో మెడికల్ స్క్రీనింగ్తో పాటు ఈసీజీ, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహిస్తామని, రంజాన్ పండుగ అనంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్బైక్ హజ్ సొసైటీ అధ్యక్షులు కోఆర్డినేటర్ రియాజ్ అలీ రజ్వీ, కోఆర్డినేటర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ ముదహసిర్, రసీం లుక్మాన్, అక్బర్లు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నుండి మరియు సిరిసిల్ల నుండి హజ్కు వెళ్ళే హజ్ యాత్రికుల కొరకు మెడికల్ అండ్ స్క్రీనింగ్ శిబిరం గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించబడినది. దీనికి మనకు ఈరోజు 16వ తారీఖు మరియు 17వ తారీఖు 2 రోజులు ఈ శిక్షణ శిబిరం నిర్వహించుతున్నాము. దీంట్లో మొదటి రోజు 70 మందిని మరియు నెక్స్ట్ రోజు మరియు 70 మందిను మరియు సిరిసిల్ల నుంచి కూడా 9 మంది ఇక్కడ హజ్ స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చినారు. ఈ హజ్ స్క్రీనింగ్ క్యాంప్లో ల్యాబ్ టెస్టులు మరియు ఈసీజీ, ఎక్స్రే నిర్వహించి వీళ్లకు గవర్నమెంట్ నుంచి అప్లోడ్ చేయించి తర్వాత దీని ప్రాసెస్ వ్యాక్సినేషన్ క్యాంప్ పండుగ తర్వాత వ్యాక్సినేషన్ క్యాంప్స్ నిర్వహించుతున్నాము. ఈ శిబిరంలో లబ్బైక్ హజ్ సొసైటీ కోఆర్డినేటర్గా సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ నాకు మరియు డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీ కోఆర్డినేటర్ రియాజ్ అలీ రజ్వీను నిర్వహించినారు.